కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ చాగంటి సోమయాజులు గారు రాసిన వాయులీనం. రాజ్యానికి ఒంటి మీద స్పృహ పూర్తిగా తప్పిపోయింది. అది ప్రపంచంలో లేదు. వెంకటప్పయ్య ప్రాణాలు ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి. పరీక్షగా పెళ్ళామొహంలోకి చూశాడు. రాజ్యం పెదిమలు కదులుతున్నాయి. ఏవేవో మాటలు అనుకుంటున్నట్టుగా ఉంది. మాటలు పైకి రాకపోయినా మనసులో ఏదో అనుకుంటున్నది. ఒసే రాజ్యం అంటూ ఆదుర్దాగా పిలిచాడు. అది పలకలేదు. అది ఈ ప్రపంచంలోనే లేదు. మనోహరమైన తోడిరాగాన్ని తోడుపుచ్చుకొని అంబరవీధుల్లో విహరిస్తున్నది. వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు. వెధవల్లారా, ఏమిటి అల్లరి అంటూ పిల్లల్ని వెంకటప్పయ్య గట్టిగా కసిరాడు. పిల్లలు దగ్గరగా ఉంటే చావుగొట్టేవాడే. అబ్బబ్బా, తుళ్ళిపడ్డానండి. పిడుగుపట్టుగా పిల్లల మీద అలా విరుచుపడుతున్నారే అంది రాజ్యం తెలివి తెచ్చుకొని. కళ్ళు చిట్లించుకొని మొగుడిని చీదరగా చూసింది. నీ ఒంట్లో ఎలా ఉందో చెప్పు ఆత్రంగా అడిగాడు. వాళ్ళని ఎందుకలా కసిరారు? కసిరితే కసిరాను, ముందు ఒంట్లో ఎలాగుందో చెప్పు. నిక్షేపంలా ఉంది. ఇప్పుడేమొచ్చిందని? పిలిస్తే పలికావా మరి? పిలిచారా? పిలవలేదు మరి? అలాగనా అంటూ రాజ్యం నవ్వింది. దాని నవ్వు మొహం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్ళు, ముందుకు పొడుచుకొని కనబడుతున్న పళ్ళు మొహాన్ని బీభత్సం చేశాయి. ఒళ్ళు మర్చిపోయానండి అంటూ రాజ్యం మళ్ళా నవ్వింది. అంతే కదా అని వెంకటప్పయ్య కాస్తంత కుదుటపడ్డాడు. రాజ్యం టైఫాయిడ్ జ్వరంతో తీసుకొని కింద పెట్టవలసినంత అయ్యి బతికి బట్ట కడుతున్నది. పథ్యం తింటూ వారం రోజులే అయింది. వెంకటప్పయ్యకి అదురు మాత్రం పోలేదు. ఈ మాయదారి టైఫాయిడ్ జ్వరం 3 వారాలుగా పొక్కిపోసిన తర్వాత దిగజారలేదు. మళ్ళా తిరగబెట్టింది. మళ్ళీ 3 వారాలు. చూడు నా మహత్యం అంటూ ముప్పు తిప్పలు పెట్టింది. పథ్యం పెట్టించినా, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చినా వెంకటప్పయ్యకి పక్క బెదురు మాత్రం అలాగే ఉండిపోయింది. ఏ క్షణంలోనైనా దాని ప్రాణం గుటుక్కుమంటుందేమోనని వాడి భీతి. నా ఒంట్లో హాయిగా ఉంటుంది. తింటున్నది అరుగుతున్నది, నిద్ర పడుతున్నది. అంత జబ్బు పడ్డాక నిలుచున్న పళంగా మామూలు మనిషిని కమ్మంటే అవుతానా అంది రాజ్యం. రాజ్యాన్ని చూస్తే మాత్రం దాని ఒంట్లో ప్రాణాలు ఎలాగ నిలబడి ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది. కండ యావత్తు ఆర్చుకుపోయి ఎముకల మీద తోలు మాత్రం మిగిలిన్నది. నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలు అల్లార్చుకుపోయాయి అన్నాడు. నిద్రపోతున్న పెళ్ళాన్ని చూశాడా, ప్రాణం ఉందా లేదా అనే సంకోచం వాణ్ణి ప్రతిరోజు పీక్కు తింటూనే ఉంది. దాని కడుపు కిందికి మీదికి ఊపిరి ఎగురుతూ ఉంటే బతికి ఉన్నదని నిర్ధారణ చేసుకుంటూ ధైర్యపడడం వాడికి పరిపాటైపోయింది. మనసు ఎటో పోయింది. నా ఒంట్లో మరేం లేదు. ఈ ఇంటికి మారిన దగ్గర నుంచి నాకు చాలా హాయిగా ఉంది అన్నది రాజ్యం. నాకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా హాయిగా ఉంది. ఏదో కొత్త సంతోషం కలుగుతున్నది. ఎటొచ్చి అద్దె కాస్త ఎక్కువ అనుకో అన్నాడు. అద్దెకే బెంగగా ఉంది అంది రాజ్యం. ప్రాణానికి క్షేమం లేని తర్వాత వెధవ అద్దెకు చూసుకుంటామా? ఏ బెంగ వద్దు అన్నాడు. అంతకుముందు వాళ్ళు ఇరుకు సందులో ఇక్ష్వాకు కాలం నాటి పాత గూభ్యంలో అద్దె చవకని ఉండేవారు. అక్కడ ఉన్నన్నాళ్ళు ఇంటిల్లిపాదికి రోగాలే. ఆఖరికి రాజ్యానికి ప్రాణం మీదకొచ్చింది. మనిషి తోడు లేనివాడు ఆసుపత్రిలో పెళ్ళాన్నుంచి యమాయాతన పడ్డాడు. కట్టుకున్న మొగుడు, కన్న పిల్లలు అదృష్టవంతులు కావడం వల్ల బతికి మనుషుల్లో పడ్డది. ఇప్పుడు కొత్తగా కట్టిన సిమెంటు డాబాలో 2 చిన్న గదులు, 1 వసారా అద్దెకు తీసుకున్నారు. ఎదురుగుండా ముచ్చటైన మేడ ఉన్నది. ఇళ్ల చుట్టూ విశాలంగా పెరళ్ళున్నాయి. పెరళ్ళన్నీ ఉద్యానవనాలే. వెధవ డబ్బు, ఏదో కూడిక చేసుకుందాం, నువ్వు బతికావు అంతే చాలు అన్నాడు. అదేమన్న మాటలేండి. నా జబ్బుకి ఎక్కడి నుంచి తెచ్చారో, ఎంతైందో ఇప్పటికీ నాకు చెప్పకుండానే ఉన్నారు. అది ఆలోచించుకోవాలి అన్నది రాజ్యం. ఆ ఊసు నిన్నెత్తద్దన్నానా? ముందు నీ ఆరోగ్యం చూసుకో. నువ్వేమీ లోభపడకు. కావలసినంత ఓవల్టిని తాగు. తెచ్చిన పళ్ళన్నీ తినే. పిల్లలకు కూడా పెట్టకు సుమా. తినకేం చేస్తున్నాను?
కాళ్ళు చాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను. ఏదైనా అప్పు అప్పే కదా, మనకింకో విధం ఉంది కనుకనా. ఆ ఊసి ఎత్తొద్దన్నానా అన్నాడు. డబ్బు మాట ఎత్తగానే వాడికి గాభరా పుట్టింది. జీతం 2 నెలలు కాక 200కి ఖర్చు దాటిపోయింది. డాక్టరు అశ్విని దేవతలాగా కాణీ పుచ్చుకోకుండా కాపాడుకొచ్చిన ఉత్త మందులకే అయిపోయింది డబ్బంతా. ఎత్తన్లేండి, తీర్చుకుందాం తాపీగా, కూడికకేముంది, నా చేతిలోనే ఉంది అంతా. సరే అలాగే చేతూ కానిలే అంటూ వెంకటప్పయ్య పెరట్లోకి వెళ్ళిపోయాడు. వాడికి ఇంకా సంభాషణ పెంచడం ఇష్టంగా లేదు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చాడు. తల దువ్వుకొని దుస్తులేసుకొని అలా వీధిలోకి బయలుదేరాడు. రాజ్యం మళ్ళా ఈ ప్రపంచంలో లేదు. చిరిచీకటి గదిలోకి ప్రవేశిస్తున్నది. కిటికీలోంచి సాయంకాలపు వెలుతురు రాజ్యం మొహం మీద బంగారం పూత పూస్తున్నది. వెంకటప్పయ్య రాజ్యం మొహాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. వాడికి మరి భయం కలగలేదు. చిన్ననాటి ఏ మధుర సన్నివేశాన్నో జ్ఞప్తికి తెచ్చుకుని ఒళ్ళు పరవశమవుతుందనుకున్నాడు. మొహంలో దేదీప్యమానంగా సంతోషం తాండవిస్తున్నది. కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండడం వెంకటప్పయ్య చూడలేదు. కాపురానికొచ్చిన తొలి సంవత్సరం 24 గంటలు కిలకిలా నవ్వుతూ బంతిలాగా తుళ్ళిపాట్లు పడుతూ ఉండేది. సంవత్సరం తిరక్కుండా దాని గుండెలకి చంటి గుర్రాన్ని అప్పగించి సంసార సాగరాన్ని ఉత్తరించుకుంటూ వెళుతూ అవతల దరికి చేరమన్నది జీవితం. కాపురానికొచ్చి 6 ఏళ్లైంది. 3 కొడుకుల తల్లై ఈదుతున్నది రాజ్యం. అకస్మాత్తుగా రాజ్యం నోరు తెరిచింది. తల ఓ పక్కకి పెట్టి ఆడిస్తున్నది. దాని చేష్టకి వెంకటప్పయ్య పకాలు నవ్వాడు. ఆ నవ్వు కోరింత దగ్గులాగా వాణ్ణి ఓ హంతక్కాని వదిలిపెట్టలేదు. రాజ్యం విహసాయ వీధుల్లోంచి ఆ నవ్వుతో భూమి మీదకు వచ్చేసింది. ఎందుకు అంత విరగబట్టు నవ్వు అని మొగుణ్ణడిగింది. ఏది, మళ్ళా నోరు సాగదీసి మెడ వంచి ఆడించి చూస్తాను అన్నాడు. ఓ అదా, ఎదురింటి పిల్ల పాడుతున్నది, వినండి అన్నది. రాజ్యం చెప్పాక కానీ ఎదురింట్లోంచి సంగీతం వస్తున్నట్టుగా తన చెవులకు తెలియలేదు. చెవుల్లో గుయ్యు గుయ్యుమంటున్నా అదేమిటో తెలుసుకోవలసిన అవసరం వాడికి ఇంతవరకు కలగలేదు. ఓహో, ఇక్కడ సంగీతం వినపడుతున్నదే, అది ఆ సంగతి. చిన్నప్పుడు నువ్వు చిన్న వాయులీన విద్వాంసురాలివి కదూ, మర్చిపోయాను అన్నాడు. కామవర్ధిని రాగాలాపనతో కంపిస్తూ వెలగపువ్వు వాసనతో మత్తెక్కి గాలి బరువుగా గదిలోకి ప్రవేశిస్తున్నది. ఏమర్రోయ్ పిల్లలు, ఇక్కడ సంగీత కచేరీ అవుతున్నది, వచ్చి వినండి అన్నాడు. కొడుకులిద్దరూ వీధిలోకి పోయి కూడా పాటని ఆశ్చర్యచకితులై వింటూ నిలబడిపోయారు. ఈ ఇంట్లో సుఖంగా ఉందనుకున్నాను, కానీ ఈ పార్శశూల తప్పదులాగుందే అన్నాడు. ఓ సొంటి కొమ్ము తెచ్చుకోండి అన్నది రాజ్యం. అతని మనసు చివుక్కుమన్నది. శాంతిగంధం పూసినట్టుగా ఒళ్లంతా సెగల పొగలు లేచాయి. చీకటి పడుతూ ఉంటే ఇప్పుడెందుకు వీధిలోకి, పెందరాళే అన్నం తినకూడదు అన్నది. అనుకుంటూ ఉండగానే ఆలస్యం అయిపోతుంది. ఎల్లాగూ పాప పరిహారార్థం ఇక మంచి పని చెయ్యాలి అన్నాడు. పాపాలు కూడా చేస్తున్నారా? పాపం చేయింది బతుకు వెళ్ళడం లేదుగా. పిల్లలిద్దరూ సంగీతం జాగ్రత్తగా వింటున్నారు. వాళ్ళకి శ్రవణానందంగానే ఉంది కాబోలు. పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి. స్వభావసిద్ధంగా సంగీతం సమ్మోహనపరుస్తోంది. చిన్న వయసు నుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతు అవుతుంది. ఓహో, మీరు అమ్మకి పిల్లలే, సరిగమల సాంబారు మీకు నచ్చినట్టుందే అంటూ వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు. రాజ్యం మెల్లగా లేచి స్విచ్ నొక్కింది. దూలాల మధ్య ఉన్న గొట్టం క్రమేణా వెలిగి గది నిండా ఆణిముత్యంలాగా కాంతిపడ్డాది. విద్యుత్ దీపాలు సిమెంటు డాబా గదుల్లో ఉన్నంత అందంగా పూర్వకాలపు 4 ఇళ్ల లోగిల్లో శోభించలేదు. బూజుపట్టిన పెడక కింద పట్లతో నిండిన బల్బుల రాజ్యం సంగీతం 2 రోజులు వెలిగి ఫ్యూజ్ అయిపోయింది. దాని ఫిడేలు మూలపడ్డాది. కమాను విరిగి పెంటకుప్పని చేరింది. జీవితంలోంచి సంగీతం తొలగిపోయినా ఎదురింటి అమ్మాయి పాడుతూ ఉంటే
ఎక్కడ లేని సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తున్నది. రాజ్యానికి జీవితంలో అసందర్భంగా ఏమీ జరగలేదు. అంతా సవ్యంగానే నడిచింది. 6 ఏళ్ల క్రితం రాజ్యాన్ని చూడటానికి పెళ్లివారొచ్చారు. వాళ్లతో వెంకటప్పయ్య వచ్చాడు. వాళ్ళంతా రాజ్యాన్ని పాడమన్నారు. వాళ్ళ నాన్న 4 ఏళ్లై అనవసరంగా సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభముహూర్తం వచ్చేసింది. తోడి కీర్తనలో సిగ్గుపడుతూ అందుకుంది. గొంతెత్తేసరికి అపశృతి పలికింది. ఉసిలోకి రావలసిన తాళం వేలు మీదకొచ్చింది. ఒళ్ళంతా జలధరించి పాటంతా గాభరా అయిపోయింది. పాట అవ్వగానే రాజ్యానికి ఏడుపు పర్వంతం అయిపోయింది. కానీ వచ్చిన పెళ్లి పెద్దలు మాత్రం సహబాస్ అన్నారు. తెనుగు పెద్దలకి శృతి అపశృతి తెలియవని, రాగతాళ జ్ఞానం వాళ్లకుండదని, వాళ్ళ జీవితాల్లో సంగీతం లేనేలేదని ఆ మాయకు పెళ్లి కూతుళ్ళకేం తెలుసు? మీ అల్లుడు ఉద్యోగం చేయనక్కర్లేదు అన్నాడొక పెళ్లి పెద్ద. రాజ్యం వాళ్ళ అజ్ఞానానికి లోలోపల నవ్వుకుంది. వెంకటప్పయ్య రాజ్యాన్ని మనసారా అంగీకరించే పెళ్లి చేసుకున్నాడు. పేరు వెంకటప్పయ్య అయినా వెంకటప్పయ్య అల్లాటప్పయ్య కాదు. పెళ్లి నిశ్చయం కాగానే రాజ్యం కూడా తను అదృష్టవంతురాలనే అనుకుంది. వెంకటప్పయ్య పెళ్లినాటికి పట్టపగ్గాల్లేని ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి పట్టభద్రుల్లో ఒకడు. చెన్న రాష్ట్రం ప్రభుత్వపు 70 రూపాయల ఎల్డీ గుమస్తాల్లో ఒకడు. పెళ్ళైన కొత్తలో వాళ్ళ కోడలు రాజ్యం మహాబాగా పాడుతుందని ఊళ్ళో ఆడవాళ్లు పేరంటానికి వెళ్తే బలవంతం చేసి మరీ పాడించేవారు. మొగుడు ఒక్కనాడు పాడమనలేదు, తాను పాడనూ లేదు. సిగ్గు వదిలి అత్తవారింట్లో తనకి తాను నోరెత్తి పాడుకునే సమయం రాకుండానే పుట్టి మునిగిపోయినట్టు వేవిళ్లతో పుట్టింటికి వెళ్ళింది. దాంతో ఆడజన్మ సార్థకమైపోయింది. వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు. ఎందుకర్రా అలాగ పీక్కు తింటున్నారు, ఇలాగ రండి అన్నది. కుస్తీలు పడుతున్న కొడుకులిద్దరూ తల్లి దగ్గరకొచ్చారు. 5 ఏళ్లవాడొకడు, 4 ఏళ్లవాడొకడు. తమ్ముడు నిద్రపోతున్నాడా అని అడిగింది. గుర్రు కొడుతున్నాడు అన్నాడు పెద్దవాడు. అల్లరి చేస్తే మరి లేచిపోడు అన్నది. పెద్దవాడు కొంటెగా నవ్వాడు. ఇద్దరూ పొరపాటు చేస్తున్నట్టుగా మొహాలు పెట్టారు. ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నది, కూర్చుని చక్కగా వినండి అన్నది. వాళ్ళు బుద్ధిగా కూర్చున్నారు. పిల్లల్ని సముదాయించడం, శాంతంగా సబబైన మాటలు చెప్పి అల్లరి చేయకుండా చెప్పినట్టు వినేటట్టు చేయడం, మొహం మీదకి పొగరాకుండా పొయ్యి ఉదడం మొదలైన విద్యలన్నీ రాజ్యం అవలీలగా నేర్చుకున్నది. ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది. స్వరాలు సెళయేళ్లలాగా ప్రవహిస్తూ మధ్య మధ్య జలపాతాల్లాగా తిరగబడి ఘోషిస్తున్నాయి. గాత్రం తారాస్థాయికి లేపి గాంధారంలో నిలుపుతూ కల్పన చేస్తున్నది. రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. నిత్య జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే. తాను పాడలేకపోయినా అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచి పని చేస్తుంది. అడ్డంగా పానకంలో పొడకలాగా ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు. గొంతుకు సవరించుకొని అపశృతిలో స్వరాలు వేశాడు. ఆ అమ్మాయి తంబూరా పాట ఆపేసింది. వెధవ, సంగీతం నేర్చుకోమంటే రావు కానీ అల్లరికి మాత్రం సిద్ధం అన్నది. నేను స్వరం సరిగ్గా వేయలేదు అని ప్రశ్నించాడు. నాన్న రాని చెబుతాను అన్నదా అమ్మాయి. ఆ కుర్రవాడు అపశృతిలో మరొక స్వరం వేశాడు. అపశృతిలోనైనా కుర్రవాడు స్వరాలు సరిగ్గానే పట్టుకుని వేస్తున్నాడు. వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి, అందులో గగనం లేదు. నాన్న రాని వెధవ అంటూ ఆ అమ్మాయి సంగీతం ఆపు చేసేసింది. రాజ్యానికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్ల అన్నీ తనకొచ్చిన రాగాల్లో కృతులే పాడుతున్నది. కొంతసేపైనా ప్రాణం హాయిగా ఉంది. ఇహనైంది సంగీతం అనుకుంది రాజ్యం. ఇక పాడదేమిటమ్మా అన్నాడు పెద్ద కొడుకు. ఇదిగో మీలాంటి ఒక అల్లరి కుర్రవాడు వచ్చి కంగాళి చేస్తే కోపం వచ్చి పాట ఆపేసింది. ఎలాగమ్మా పాడుతున్నది? నేర్చుకుని పాడుతున్నది. నువ్వు పాడతావు? ఓ పాడతాను. చి, మగాళ్ళు పాడరు. మగాళ్ళు పాడతారమ్మా, నీకు చెప్పమన్నావా? ఏది చెప్పు.
తర్వాత చెబుతాలే అంటూ రాజ్యం కాళ్ళు చాపి గదిలో అడ్డంగా పడుకున్నది. ఒరే పెద్దాడు, కాస్త కాళ్ళు పట్టు బాబు. పెద్దవాడు మెల్లిగా కాళ్ళు గుద్దుతూ కూర్చున్నాడు. నేను చేతులు గుద్దుతానమ్మా అంటూ రెండోవాడు చేతులు గుద్దుతూ కూర్చున్నాడు. రాజ్యం కళ్యాణి కృతి అనుకుంటూ పడుకున్నది. అంతా మరిచిపోయింది. సంగతులు చిక్కులు పడ్డ కురుల్లాగా అవకతవక అయిపోయాయి. నువ్వా పిల్లలాగా పాడడం లేదు అన్నాడు పెద్దవాడు. అంతా మరిచిపోయానురా అన్నది. ఈలోపుగా పెరటి వసారాలోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడై గదిమూలలన్నీ గుయ్యి పెట్టాయి. కుక్క కాబోలు, కొట్టండి, గూట్లో అన్నం మంట పెట్టింది కాబోలు అన్నది. కొడుకులిద్దరూ పరిగెత్తారు. కుక్క కాదమ్మా, పిల్లి, అన్నం గిన్నె మీద సిబ్బి తిరగదూసేసింది అన్నాడు పెద్దవాడు. నయమే, మళ్ళా వండుకోకుండా. కుక్క ముట్టుకున్న కూడు తినవలసిన రోజులు. తలుపులు గడియపెట్టి రావద్దు అన్నది రాజ్యం. నువ్వే వచ్చి సంగీతం వినమన్నావు అన్నాడు పెద్ద కొడుకు. అవునమ్మా, నేనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ తలుపులు వేసి రావాలి, తెలిసిందా అంటూ మెల్లగా చెప్పింది. వెంకటప్పయ్య కాసేపటికి తిరిగి వచ్చాడు. పెరట్లో వెన్నెల, పువ్వు వెలగవాసన మహాబాగున్నాయి అన్నాడు వెంకటప్పయ్య. అప్పుడే వచ్చేసరే అన్నది రాజ్యం. పనైపోయింది. పాప పరిహారం అయిందా? కొంచెం అయింది. ఈ మధ్య ఎక్కడికో వెళ్ళారు కాబోలు. రామ రామ, మీ మాటల వాలకం అలా ఉంది మరి. చిచి, ఆ మాట అననులేండి. వెంకటప్పయ్య కండువాలోంచి దాచి చంక కింద ఏదో పెట్టాడు. గుండ్రంగా పేపర్ చుట్టి ఉంది. ఏమిటది అన్నది రాజ్యం. విప్పి చూపిస్తాను కదూ. లోపల బాగా 4 వేళ్ల వెడల్పున జరీ అంచు చీర ఉంది. దానికి తగ్గ పట్టు రవికల గుడ్డ ఉంది. మహారాణి మొదలు మామూలు మహిళ దాకా ప్రతి ఆడది మెచ్చుకునే జరీ చీర. కొన్నారా? కొన్నాను. ఉన్న డబ్బు కాస్త అయిపోకుండానే కొనేశాను. డబ్బెక్కడిది? చెబితే నువ్వు నన్ను క్షమించవు. ఏం చేశారండి? ఏమీ అనని చేతిలో చెయ్యి వెయ్యి అంటూ చెయ్యి ముందుకు చాపాడు. వాడి చెయ్యి వణుకుతున్నది. రాజ్యం చేతిలో చెయ్యి వేసింది. అలాగ వణికిపోతున్నారీ? ఏం చేశారండి? దొంగతనం చేయలేదు కదా? అంతకన్నా హీనమైందే. నీకు మళ్ళా టైఫాయిడ్ తిరగబెట్టింది కదూ. నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి. స్నేహితుడొకడు ఇంటికి వచ్చి చూసి చూడటంతోటే సలహా ఇచ్చాడు. తెగించి వాడికి ఇచ్చేశాను. ఏమిటిచ్చేశారు? నీకింకా తెలియలేదు? వాడే పట్టుకు వెళ్ళి 250కి అమ్మేశాడు. అంత డబ్బు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట. రాజ్యానికి అర్థమైంది. గది 4 పక్కల కలయి చూసింది. ఇహ నువ్వు చూడనక్కర్లేదు. వెళ్ళిపోయిందా? దీర్ఘంగా నిట్టూర్చింది. నీకంత కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. నేను చేసింది తప్పే అంటూ నేరస్తుడిలాగా మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనసు బాధపడుతున్నదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగుమింగుకుంది. ఏ తప్పు చేయలేదు మీరు. ఏ సంసారైనా అదే చేస్తాడు. చేయవలసిన పనే చేసి వచ్చారు. మీరేమన్నా తినేశారా? మనకంతా మగపిల్లలే కదా అని ధైర్యం చేశాను. పోనీయండి, నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకైతే ఉంది. తల్లి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ తల్లి గుణాన్ని చూపించుకొని మరీ వెళ్ళింది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళిపోతూ నాకు చీర రవికల గుడ్డ కూడా పెట్టింది అంటూ గుడ్ల నిండా కళ్ళు నింపుకుంది. ఎదురుగుండా ఉన్న చీరని రాజ్యం విప్పైనా చూడలేదు. 4 కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను అని చీర సగం విప్పి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య. జ్ఞాపకంగా ఉంటుందిలేండి అన్నది రాజ్యం. కథా ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన వాయులీనం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.